థ్యాంక్ యూ అలాగే ఏమంటే ఫాదర్ ప్రేసిగా కళ్ళు మూసినట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, జీవముల తండ్రి, ఈ రాత్రి కాల సమయంలో ప్రభు మరోసారి ప్రభు తరగతికి మనం తీసుకొని వందనాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధమైన దైవమా, పరలోకపు దేవా, నీ బంగారు పరిశుద్ధ నామముకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన ఈ రాత్రి కాలం బైబిల్ శ్రీని దీవించండి, ఆశ్రయించండి, కావలసిన ప్రతిభను త్వరపెట్టి నడిపించండి. అల్పినని మరుగుపరిచి నీ వాక్యం ప్రత్యక్షపరచమని సమస్యను సమర్పిస్తూ ఏ సమయం తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును. ప్రియమైన బిడ్డలారా, ప్రభు ప్రేమించి ఇచ్చినటువంటి గొప్ప సమయాన్ని బట్టి తనను బట్టి ఎంతగానో దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నా. ప్రియమైన బిడ్డలారా, మెస్సయ్య కీర్తన నుండి 45వ అధ్యాయము ప్రియమైన బిడ్డలారా మరి 11వ వచనాన్ని మనం ధ్యానిస్తూ వస్తున్నాం. ఒకసారి చదువుకొని మనం ముందుకు వెళ్దాం. ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించుము. ఇక్కడ చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో 4 విషయాలు ఉన్నట్టుగా మనం దీనికి ముందు మనం చెప్పుకున్నాం. అందులో మొట్టమొదటిది ప్రియులారా, ఈ రాజు అనగా మన ప్రభువైన యేసు క్రీస్తును రాజుతో పోల్చబడింది. ప్రియులారా, ఆయన రాజు అనగా ఒక రాజ్యానికి అధిపతిని రాజు అంటారు. రాజ్యాన్ని ఏలేటువంటి వాడు రాజు. అయితే ఏ రీతిగా మన ప్రభువైన యేసు రాజు, ఏ రీతిగా ఆయన పరిపాలన చేయబోతున్నాడో, ఆయన పరిపాలన ఏ రీతిగా ఉంటుందో ఆ విషయాన్ని గురించి మనము గత వారంలో విన్నాం. ప్రియమైన బిడ్డలారా, రాజ్యము అనగా మరి రెండు విధమైన రాజ్యము మనకి పరిశుద్ధ గ్రంథంలో కనబడుతుంది. ఒకటి ఆత్మసమైన రాజ్యము, రెండోది భౌతిక సంబంధమైనటువంటి రాజ్యము. ప్రియమైన బిడ్డలారా, ఇప్పుడైతే ప్రియమైన బిడ్డలారా మనము సంఘం అనేటువంటి ఆత్మసమైన రాజ్యంలో మనం అందరం ఉన్నాం. మన రాజ్యం, మన యొక్క రాజు మన ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. అలాగే ఒక దినం రాబోతుంది ప్రియులారా, ఆయన పరలోకం నుండి ప్రేమ స్వయముగా ఈ లోకం మీద దిగి వచ్చి యెరూషలేము వారి ప్రపంచ రాజధానిగా చేసుకొని ఆయన 1000 సంవత్సరాలు పరిపాలన చేయబోతున్నాడు అన్న విషయాన్ని ప్రియులారా పోయిన వారంలో మనం నేర్చుకున్నాం. ఈ దినము ప్రియులారా, ఈయన రాజే నీ ప్రభువు అంటే అర్థం ఏంటిదండి? ప్రభుత్వం చేసేటువంటి వాడు అంటే మన అధికారి. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. ప్రియులారా, సంఘానికి ఈయన కేవలం రాజే కాదు, ఈయన ప్రభువు కూడా. అర్థమవుతుందండి? ప్రభు అని మనం చూసినప్పుడు దేవుని వాక్యం మనం చదువుదాం. ప్రియులారా, అపోస్తుల కార్యంలో 10వ అధ్యాయము 36వ వచనం చదువుకుందాం. అపోస్తుల కార్యంలో ప్రియమైన బిడ్డలారా 10వ అధ్యాయము 36వ వచనం చదువుకుందాం. యేసు క్రీస్తు అందరికి ప్రభువు, ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్త ప్రకటించి ఇజ్రాయిలు పంపిన వర్తమానము మీరు ఎరుగుదురు కదా. యేసు క్రీస్తు కేవలము ప్రియమైన బిడ్డలారా మరి ఏ ఒక్కరికి కాదు ప్రభు. నమ్మినా నమ్మకపోయినా కూడా ఆయన ప్రభువై ఉన్నాడు, అంటే ఆయన ఏలేవాడుగా ఉన్నాడు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. అయితే ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, ప్రియమైన బిడ్డలారా, ఎవరైతే ఆయన యొక్క అధికారమునకు ఒప్పుకుంటారో వారే ప్రియులారా రక్షింపబడతారు అన్న విషయాన్ని తేట తెల్లగా పరిశుద్ధ గ్రంథం చెప్పబడుతుంది. కాబట్టి ఈయన ఎవరంటే ప్రభు. మనం దేవుని వాక్యం ప్రకటన గ్రంథం చూసినట్టయితే ఆయన రాజులకు రాజును, ప్రభులకు ప్రభువై ఉన్నాడు అన్న విషయాన్ని మనము క్లియర్ గా దేవుని వాక్యం చూస్తున్నాం. మనల్ని ఏలుబడి చేసేటువంటి వాడు, అలాగే సంఘాన్ని ఏలుబడి చేసేవాడు కూడా ఆయనే. అందుకే ప్రియులారా, యెషయా గ్రంథము ప్రియులారా 54వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. 54వ అధ్యాయము 5వ వచనం. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్తయే ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఇప్పుడు మనం దేని వరకు చూస్తున్నాం ఏంటంటే, మనం సృష్టించిన సృష్టికర్తే ఏమై ఉన్నాడు? భర్త అయి ఉన్నాడు. ప్రియమైన వారు, ఈ విషయాన్ని బాగా అర్థం. అంటే మనం ఏలుబడి చేసేటువంటి వాడు. దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు ప్రియులారా, భర్త ఏం చేస్తాడు?
భార్యను ఏలుబడి చేసేటువంటి వాడు. ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకో. అందుకనే ఆయన అధికారం కింద మనం ఉండాలి. ఎవరైతే రక్షింపబడాలనుకుంటున్నారో వారు ఆయన అధికారం కిందికి రావాలి. అందుకే ఒక చక్కటి మాట రాయబడి ఉంది. ప్రియమైన బిల్లారా, చూడండి, రోమి రాసిన పత్రిక 10వ అధ్యాయము, రోమి రాసిన పత్రిక 10వ అధ్యాయము, రోమి రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. అది ఏమనగా, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల నుండి ఆయన లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడతావు. ఒక వ్యక్తి రక్షింపబడాలంటే ఏం చేయాలి తెలుసా? యేసును ప్రభువుగా అంగీకరించాలి. అర్థమైందండి? అంటే యేసు ప్రభువే నీ ఏలినవాడుగా చేసుకోవాలి. అర్థమైందండి? ఇంకా మనము లోతుకెళ్తే నీ భర్తగా ఏం చేయాలి? నిన్ను నీవు అప్పగించుకోవాలి. సంఘము ఏంటిదంటే పరిపూర్ణంగా యేసును తన యొక్క ప్రభువుగా అంగీకరించినటువంటి వారు మాత్రమే. అంటే యేసయ్యే నా ఏలినవాడు, ఆయన నా భర్త. ఏ రీతిగా అయితే ఒక భార్య తన భర్త యొక్క ఆధీనమునకు, తన భర్తకు సంపూర్ణంగా లోబడుతుందో, సంపూర్ణంగా తన్ను తాను అప్పగించుకుంటుందో, ప్రియులారా, వాళ్ళ అసలు శిష్యులైనటువంటి భార్యలుగా దేవుని వాక్యం మనం చూస్తూ ఉంటాం. ఉదాహరణకి శారను గురించి నా వాక్య భాగం మనం చూసినప్పుడు పేతురు భక్తుడు ఈ రీతిగా అంటాడు. అర్థమైందండి? పేతురు భక్తుడు ఈ రీతిగా రాస్తున్నాడు. ప్రియమైన బిల్లారా, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. ఆ ప్రకారము శారా అబ్రహాము యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. రాయబడిన మాట ఏంటంట? ప్రియులారా, తన భర్త అయినటువంటి అబ్రహామును ఏమని పిలిచేది? యజమానుడని పిలిచేదంట. అర్థమైందండి? యజమానుడు అంటే నేను అతని యొక్క ఏంటి? దాసురాలను. ఆయన యజమానుడు, నేనెవరిని? ప్రియులారా, ఆయన దాసుడను. నన్ను దాసురాలని క్షమించాలి, దాసురాలను నేను. అదే రీతిగా రక్షణ పొందిన ప్రతి వ్యక్తి కూడా వ్యక్తిగతంగా యేసుని ఏం చేయాలి? తన ప్రభువుగా, తను ఏలుబడి చేసేవాడుగా, తన యజమానునిగా ఏం చేయాలి? అంగీకరించాలి. అప్పుడు ఆయన నీకేమవుతాడు? భర్తగా, ప్రభువుగా ఉండగలడండి. ఎందుకంటే అక్కడ రాయబడిన మాట ఎవరి గురించి? సంఘం గురించి రాయబడుతుంది. నీ రాజు, నీ ప్రభువు, నీ సౌందర్యమును కోరిన వాడు. ఈ సంఘానికి ఈ సౌందర్యాన్ని కోరుకున్నటువంటి ఆమెకి ఈయన ఎవరై ఉన్నాడు? రాజై ఉన్నాడు, తన ప్రభువై ఉన్నాడు. అంటే సంఘం ఏమై ఉంది? పెళ్లి కుమార్తె సంఘం ఏమై ఉంది? దాసురాలుగా ఉంది. అంటే సొంతగా తను ఏం చేసింది? తన ప్రభుకి అప్పగించుకుందండి. అర్థమైందండి? శరీర ఆత్మ ప్రాణములు ఎవరికి అప్పగించుకుంది? తన ప్రభువుకి అప్పగించుకుంది, తన రాజుకి అప్పగించుకుంది. ఇదే పెళ్లి కుమార్తె సంఘము. ఇదే క్రీస్తుకు పెళ్లి కుమార్ సంఘానికి ఉన్నటువంటి అనుబంధము. విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. వ్యక్తిగతంగా ఆలోచిస్తే ఎవరైతే నిజముగా యేసు నా యొక్క యజమానుడు, నా ప్రభువు అని పరిపూర్ణంగా తమ్ము తాము
యేసయ్యకు స్వాధీనం చేసుకున్నటువంటి వారు దాన్ని పరిపూర్ణ సమర్పణ అంటారు. తన ప్రాణమును, శరీరం, ఆత్మను ఏం చేయాలి? ప్రభు పరిపూర్ణంగా సమర్పించుకోవాలి. అలాంటి వారే ప్రియమైన బిడ్డలారా పెళ్లి కుమార్తెగా ఉండగలరు. ఆయన కేవలం సంఘానికే ప్రభువు కాదండి. ఈయన సంఘానికే ప్రభువు కాదు, సర్వలోకానికి ప్రభువుగా రాబోతున్నాడు. అప్పుడు అందరూ ఆయన అంగీకరించక తప్పదు. కానీ వారికి ప్రియులారా పెళ్లి కుమార్తె అయ్యేటువంటి యొక్క భాగ్యం ఉండదండి. పెళ్లి కుమార్తెగా ఎవరికి అర్హత, యోగ్యత ఉంటుందంటే ఎవరైతే తమ శరీరాత్మ ప్రాణంలో నిర్దోషముగా, పరిశుద్ధముగా, ప్రభువే తన యజమానుడుగా, తన భర్తగా అంగీకరిస్తున్నారో లేదా అప్పగించుకుంటున్నారో ప్రియమైన బిడ్డలారా, వారే ప్రియమైన బిడ్డలారా రక్షింపబడగలరు, పెళ్లి కుమార్తెకు ఉండగలరు. ఈ విషయం మనం బాగా అర్థం చేసుకోవాలి. అందుకే చూడండి, యోహాను సువార్త 20వ అధ్యాయము 28వ వచనం చదువుదాం. యోహాను సువార్త 20వ అధ్యాయం 28వ వచనం చదువుదాం. 20:28. అందుకు తోమ ఆయనతో, నా ప్రభువా, నా దేవా అనెను. ఇక్కడ చూడండి, ఇక్కడ క్షమించాలి, ఎవరైనా తోమ యొక్క హృదయము బద్దలైపోయిందండి. ఎందుకంటే తాను మొట్టమొదటి ఏం చేయాలి? నమ్మలేదు. యేసుప్రభుని ఏం చేయలేదు? నమ్మలేదు. ఆయన తిరిగి లేచాడు అని శిష్యులు చెప్పినప్పుడు నమ్మలేదు ప్రియమైన వెళ్ళారా. అయితే తర్వాత 6-7 రోజుల తర్వాత మళ్ళీ ఆదివారం దినం ఏం చేశాడు? ఈ యొక్క తోమ ఉన్నప్పుడు ప్రత్యక్షమయ్యి, యేసు ప్రభు, రా తోమ, నువ్వు అన్నావు కదా, నా చేతి గాయాలు వేలిపెట్టి చూస్తానన్నావు కదా, నా పక్కన గాయాల్లో చెయ్యి పెట్టి చూస్తానన్నావు కదా, దా వచ్చి చూడు. అలాగే ప్రియులారా, అవిశ్వాసివి కాక విశ్వాసి ఉండుము అని చెప్పాడు. అప్పుడు ఆయన హృదయం బద్దలైపోయిన ఆయన అవిశ్వాసం విషయంలో పశ్చాత్తాపడి ఏం చేస్తున్నాడు? వెంటనే, ప్రభువా, నువ్వే నా ప్రభుడవు అని తాను ఏం చేసి ప్రభుకి అప్పగించుకున్నాడంటే, నువ్వు నా ప్రభువే కాదు, నా దేవుడవు కూడా. అందుకే నా ప్రభువా, నా దేవా అని ఏం చేసి అప్పగించుకున్నాడండి. ఆ తర్వాత తోమ ఎన్నడూ కూడా వెనుకంజ వేయలేదు. ఆ సమర్పణ, ఆ యొక్క ప్రియులారా తన జీవితం అప్పగించుకున్నటువంటి విధానము ప్రియులారా, తన ప్రభుకి పరిపూర్ణమైన దాసుడుగా అంతవరకు కొనసాగాడు. ఆ సమర్పణ ఆయన ఎక్కడ తీసుకొచ్చిందంటే ప్రియులారా, మన ఇండియా వరకు తీసుకొచ్చిందండి. యెరూషలేము ఎక్కడ? భారతదేశం ఎక్కడండి? ఆ యొక్క యజమానికి లోబడినటువంటి ఆ యొక్క సమర్పణ ప్రియులారా అక్కడి నుంచి ఎక్కడ తీసుకొచ్చాయండి? మన భారతదేశానికి తీసుకొని వచ్చింది. ప్రియమైన పిల్లారా, భారతదేశానికి ఆయన వచ్చి దేశం కాని దేశము, భాష రానిటువంటి ప్రదేశము ప్రియులారా, అలాంటి పరిస్థితిలో ఆయన వచ్చి ఏం చేశాడు కదా, ఆ మలబార్ కోస్ట్ లో అనగా కేరళ ప్రాంతంలో ఏం చేశాడు? ఆయన సువార్త సేవ గావించాడు. ఇప్పటికి ఆ కాలంలో కట్టబడినటువంటి తోమతో స్థాపించిన 7 సంఘాలు కేరళ రాష్ట్రంలో ఉందండి. ఆ తర్వాత ఆయన చెన్నై పట్టణానికి వచ్చాడు. చెన్నై పట్టణానికి వచ్చి ప్రియమైన మైలాపూర్లో, సైదాపేట ఆ ప్రదేశాలు ఆయన ఏం చేశాడు? పరిచయం చేసి, పగలంతా కూడా తిరిగి పరిచయం చేసి, రాత్రంతా వెళ్ళి అక్కడ ఉన్నట్టు కొండల్లో ఏం చేసేవాడు? ప్రార్థన చేసేవాడు. మేము అక్కడికి వెళ్ళామండి. తోమ ఆ యొక్క సెయింట్ థామస్ మౌంటైన్ ఉంటుంది ప్రేమ, సెయింట్ థామస్ చర్చ్ ఉంది ప్రేమ.
మేము అక్కడ అదంతా అక్కడ చూడడం జరిగింది ప్రియమైన బిడ్డ. ఆయన చివరికి మరి బ్రాహ్మిన్స్ ద్వారా ఆయన పొడవబడి చనిపోయాడు. ఇప్పటికి ఆయన సమాధి ప్రియమైన బిడ్డలారా మరి చెన్నైలో, అంటే మెద్రాస్లో, చెన్నైలో ఇప్పటికీ ఉంది ప్రియమైన బిడ్డలారా. దాని మీద పెద్ద చర్చి కట్టబడి ఉందండి. చూడాలండి ఆయన సమర్పణ ఎక్కడ తీసుకొచ్చింది, భారతదేశంలో తీసుకొచ్చింది. చివరికి ఆయన ప్రాణాన్ని ఏం చేసి ఇక్కడే త్యాగం చేశాడు, హతసాక్షి అయ్యాడు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు బాగా మనం అర్థం చేసుకోవాలి ప్రియమైన బిడ్డలారా. అందుకనే నిజంగా నువ్వు పెళ్లి కుమార్తెకు ఉండాలంటే ఏం చేయాలి? పరిపూర్ణంగా ప్రభుకి ఏం చేయాలి? సమర్పణ చేసుకోవాలి. ఒక యజమాని కింద ఒక దాసుడు ఏ రీతిగా ఉంటాడో, ఒక దాసురాలు ఏ రీతిగా అప్పగింపబడి ఉంటుందో ఆ రీతిగా సమర్పణ ఎంతో అవసరం. అందుకే పౌలు అనేక సార్లు అంటాడు, నేనేమైనాను, నేను యేసుక్రీస్తు దాసుడను. దాసుడు మామూలు దాసుడు కాదండి ప్రియులారా. మూల భాషలో ప్రియులారా బంధింపబడిన సేవకుడు అని, బాండ్ సర్వెంట్ అంటే ఏమయ్యాను? అప్పగించబడినటువంటి వాడను. నేను మీకు ముందు చెప్పానో నాకు తెలియదు, కానీ మరి దాసులు 3 రకాలుగా ఉంటారు. ఇది మీరు గుర్తుందో చెప్పానో లేదో తెలియదు, మొత్తానికి చెప్పాను, ఏదో క్లాస్ లో మొత్తానికి చెప్పడం జరిగింది. దాసులు 3 రకాలుగా ఉంటారండి. ఒక్కరేమో ప్రియులారా, నేను గత దినాల్లో ప్రియులారా మరి బల్ల కార్యక్రమం అప్పుడు, పాదాల కార్యక్రమం అప్పుడు చెప్పడం జరిగింది ఈ విషయం. దాసులు 3 రకాలుగా ఉంటారు. ఒక్కడేమో ప్రియులారా యుద్ధములో ఓడిపోయిన వారిని ఏం చేస్తారు? బంధించి తీసుకొచ్చి దాసులుగా చేసుకొని వాళ్ళతో బలవంతంగా ఏం చేస్తారు? పని చేయిస్తాడు. వాళ్ళు ఎలా పని చేస్తారంటే, దాసులైనప్పటికీ వారు ఎప్పుడెప్పుడు తప్పించుకొని పారిపోదామా అనేటువంటి యొక్క ప్రియులారా ఉద్దేశం చేత వారికి ఏం చేస్తారు? సేవ చేస్తూ ఉంటారు, పని చేస్తుంటారు. అది మొదటి రకమైనటువంటి యొక్క సేవకులు. రెండో రకమేమో ప్రియమైన బిడ్డలారా మార్కెట్లకు వెళ్ళి ఏదో కొనుక్కొని తెచ్చుకొని తమ ఇంట్లో పెట్టుకుంటారండి. అర్థమైందండి? వాళ్ళు రెండో రకమైన దాసులు. వాళ్ళు కూడా ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఏం చేస్తారు? నేను అమ్మబడ్డాను కాబట్టి నేను చేయాలి, పరిచర్య చేయాలన్నటువంటి ఉద్దేశం చేత చేస్తూ ఉంటారు. వారు కూడా ఎప్పటికైనా సరే నేను విడుదల పొందాలి, యజమానులు వెళ్ళిపోవాలన్న ఆలోచన కలిగి ఉంటారు. అయితే ఒక విషయం గమనించాలి, ఎలాంటి దాసులైనప్పటికీ కూడా ప్రియులారా పరిపూర్ణ హక్కు ఎవరికి? యజమానికి మాత్రం ఉంటుంది. అంటే దాని అర్థము అతన్ని కొట్టినా చంపినా ఏం చేసినా కూడా ప్రియుల ఎందుకు అన్నటువంటి హక్కులు లేవండి. దాసుల కంటే ఎక్కువ బానిసలు అనొచ్చు ప్రియులారా. బానిస ప్రియమైన సహోదర. చివరికి 3వ రకమైన వారంటే వీరు కూడా కొనబడినటువంటి వారే, అమ్ముడైనటువంటి వారే. అయితే కొన్ని దినాలు ఒక యజమాని దగ్గర పని చేసిన తర్వాత ప్రియమైన బిడ్డలారా, కొన్ని దినాలు యజమాని దగ్గర పని చేసిన తర్వాత ఆ యజమాని యొక్క మంచితనము గుణలక్షణాలు ఎరిగిన తర్వాత ప్రియులారా అతనికి తన యజమాని మీద ఏమొస్తుంది? ప్రేమ పుట్టుకొస్తుంది. యజమాని ఏమో ప్రేమ పుట్టుకొచ్చినప్పుడు ప్రియమైన బిడ్డలారా అతను చివరికి ఏమంటాడంటే, అయ్యా నేను ప్రియులారా నీ దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఎందుకంటే నిన్ను విడిచిపెట్టి, నీ అంత మంచి వ్యక్తిని, యజమాని నేను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళాలి? నీ దగ్గరికి నాకు క్షేమాధారం ఎక్కడా లేదు అని తన్ను తాను ఏం చేస్తాడంటే అప్పగించుకుంటాడు. అప్పుడు అబ్రీ లెక్క ప్రకారం ధర్మపరంగా ఏం చేస్తారంటే ఆ వ్యక్తిని తీసుకొని వచ్చి ఏం చేస్తారు? ఆ గుమ్మం దగ్గర చెవులను ఏం చేస్తారు? పొడుస్తారు. అప్పటి నుంచి కూడా ఆ వ్యక్తి ఏం చేస్తారు? నిరంతరం అతనికి దాసులై ఉంటాడు. ఆ యజమానికి కూడా ఇతని మీద పరిపూర్ణ నమ్మకం, ఇతను ఇంకెక్కడికి పోడు.
నన్ను విడిచి ఎక్కడికి పోడు అని ఏం చేస్తాడు ప్రేమారా? అతనికి కూడా నమ్మకం కుదురుతుంది. ఈ రకముగా యజమానికి ఇతని నమ్మకం కుదురుతుంది. ఇతడు కూడా సంపూర్ణ సమర్పణ కొలకి వస్తాడు. అదే రీతిగా ప్రియమైన బిడ్డలారా, మనం కూడా యేసయ్యను ఏం చేయాలి? పరిపూర్ణమైనటువంటి బానిసలుగా, అర్థమైంది? బానిసలు మనం అప్పగించుకోవాలి. అది అసలైన సమర్పణ అంటే. ఈరోజు చాలా మందికి మనకు సమర్పణ యొక్క అర్థాలు కూడా తెలియవండి. ప్రియమైన బిడ్డలారా, వాళ్ళు అర్థం చేసుకోవాలి. మనం ఏంటంటే ఏదో ఆభరణాలు తీసేస్తేనే సమర్పణ చేసుకున్నాం అని కాదండి. నువ్వు పరిపూర్ణంగా ఏం కావాలి? బానిస అవ్వాలి ఆయనకి. అంటే దాని అర్థము, ఈ బానిస ఏం చేస్తాడు తెలుసా? యజమానుడు ఏది చెప్తే అది మాత్రమే చేస్తాడు. ఆయన ఎక్కడ నిలబడమంటే అక్కడ నిలబడి ఉంటాడు. ఆయన ప్లేస్ లో ఆయన ఉంటాడండి. మనకైతే దేవుడు మనకు ఒక స్థానం ఇస్తే ఆ స్థానంలో ఉండడం మనకి ఇష్టం ఉండదు. దేవుడు మనకి ఏ పని ఇస్తే ఆ పని చేయడం ఇష్టం ఉండదు. అర్థమైందండి? మనకు దేవుడు చెప్పిన మాటలు మనకి ఇష్టం ఉండదు. మన ఇష్ట ప్రకారం, మన కోరికల ప్రకారం, మన ఆలోచన ప్రకారం, మనకు ఇష్ట ప్రకారం ఏం చేస్తాం? జీవించాలనుకుంటాం. ఇంకా మనకు మనసు ఎక్కడెక్కడ వేటి మీదో ఉంటుంది. ఇది సమర్పణ కాదండి ప్రియమైన బిడ్డలారా. విషయాన్ని బాగా అర్థం. నిజమేంటంటే ప్రియులారా, పెళ్లి కుమార్తె అంటే దాని అర్థం ప్రియమైన బిడ్డలారా, తన్ను తాను తన ప్రభువుకి అప్పగించుకున్నటువంటి వారు. నా ఏలినవాడు, అందుకే పరిశుద్ధ గ్రంథంలో తమ భర్తలను నా ఏలినవాడా అని ప్రియులారా పిలవడం జరుగుతుంది. అంతగా తగ్గింపు కలిగి ఉండటం మనం చూస్తాం. భౌతికంగా కూడా అటండి. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకో. కాబట్టి ఒక వచనం చూపిస్తాను ప్రియుల. కేవలం శారనే కాదు ప్రియమైన ప్రియులారా, ఇంకా చాలా మంది స్త్రీలు కూడా తమ భర్తలు ఏ రీతిగా పిలిచేవారో, ఏ రీతిగా లోబడి ఉండేవారో మనం చూస్తాం. ఒకసారి సమూయేలు మొదటి గ్రంథము 25వ అధ్యాయము 41వ వచనం చదువుదాం. సమూయేలు మొదటి గ్రంథము 25:41. ఆమె లేచి సాగిలపడి, నా ఏలిన వాని చిత్తము, నా ఏలిన వాని సేవకుల కాలు కడుగుటకు, నా ఏలిన వాని దాసురాలగు నేను సిద్ధముగా ఉన్నానని చెప్పాను. ఇక్కడ ఈ భాగము మనం చదివినట్లయితే ప్రియమైన బిడ్డలారా, మరి నాబాలు మరియు తర్వాత అబిగేయలు గురించి మనం చదువుతాం. ఆ యొక్క స్టోరీ మనకు తెలుసు. అయితే నాబాల్ చనిపోయిన తర్వాత కొన్ని దినాలకు దావీదు ఈ అబిగేయలు యొక్క గుణాన్ని చూసి ప్రియులారా ఆమెను వివాహం చేసుకోవాలని మనుషులు పంపిస్తున్నాడండి. అప్పుడు ఆమె ఏ రకంగా దావీదుకు తను అప్పగించుకుంటుందో ఇక్కడ వాక్య మనం చూస్తామండి. దావీదు చూసింది ఈమెన యొక్క గుణ లక్షణాన్ని. అర్థమైందండి? ఈమె విధవలైనప్పటికీ కూడా ఆమె తన భర్త పట్ల, మూర్ఖుడైనటువంటి భర్త పట్ల ఆమె చేసిన కార్యాన్ని, తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి, తన భర్త ప్రాణాన్ని కాపాడుకోవడానికి, తన ఇంటి వారి ప్రాణాన్ని కాపాడడం కొరకు, తన యొక్క ఆస్తిని కాపాడడం కొరకు ఏం చేసింది? ఆమె తెగించి ఏ రకంగా మధ్యవర్తిగా వచ్చి దావీదును సమాధాన పరిచిందో అది చూసి ప్రియమైన బిడ్డలారా, ఆమె విధవరాలైనప్పటికీ ఆమె వివాహం చేసుకోవడానికి ఇష్టపడ్డాడు. ఆ సమాచారం పంపించినప్పుడు ఆమె ఏమంటుంది తెలుసా ప్రియమైన బిడ్డలారా? చూడండి, ఆమె ఉన్నది, ఆమె లేచి సాగిలపడి, నా ఏలిన వాని చిత్తము. భార్య కావాల్సిన ఏం తెలుసా? తన భర్త యొక్క ఇష్టాన్ని నెరవేర్చడమే భార్య యొక్క బాధ్యత. అలాగే మన అసలు శిశులైన ఆత్మశులైన భర్త అనే ప్రభువైన యేసుక్రీస్తు చిత్తము చేయటమే ప్రియులారా పెళ్లి కుమార్తె లేదా కాబోయే భార్య యొక్క చిత్తము, భార్య యొక్క ప్రియమైన ఇదై ఉండాలండి. అర్థమవుతుందండి? ఏ రకమైతే ఒక భార్య తన భర్త చిత్తం చేయడానికి సిద్ధముగా ఉందో, అదే రీతిగా పెళ్లి కుమార్తెగా సిద్ధపడుతున్నటువంటి మనము లేదా దేవుని సంఘము కూడా తన భర్త అయినటువంటి యేసుక్రీస్తు యొక్క చిత్తాన్ని చేయడానికి తను ఏం చేయాలి?
అప్పగించుకోవాలి. తర్వాత అంటుంది రెండవది ఏంటిదండి? నా ఏలిన వాని సేవకుల కాలు కడుగుటకు. ఇక్కడ బాగా అర్థం చేసుకో. నా ఏలిన వాని సేవకుల కాలు కడుగుటకు. కేవలము తన భర్త కాలే కాదు, అర్థమైందండి? సేవకుల కాలు కూడా కడగడానికి సిద్ధంగా ఉన్నానంటుంది. చెప్తారండి. అంటే ఆమె కేవలం తన భర్తనే కాకుండా తన భర్తకు సంబంధించిన వారందరికీ ఏం చేయడానికి? సేవ చేయటానికి. బాగా అర్థం చేసుకోవాలి. అంటే దాని అర్థము తను ఎదుటిన్న ప్రతి ఒక్కరికి కూడా సేవ చేయటానికి, ప్రేమ చూపించడానికి, సత్కార్యం చేయటానికి ఏమైంది? సిద్ధముగా ఉంది. దేవుని బిడ్డలుగా, పెళ్లి కుమార్తెగా మనం కూడా ఏం చేయాలండి? ప్రతి ఒక్కరిని ప్రేమించే వారు ఉండాలి. కానీ యేసు ప్రభునే కాదు, సేవకులనే కాదు, సంఘంలో ప్రతి విశ్వాసిని కూడా, రక్షణ పొందిన ప్రతి విశ్వాసిని కూడా ఏం చేయాలి? ప్రేమించే మనసు ఉండాలి. అప్పుడే నువ్వు పెళ్లి కుమార్తెగా నిలబడగలవు ఆయన దగ్గర. పెళ్లి కుమార్తెగా ఆయన నిలబడగలవు నువ్వు. ఆయన గుణాలు లేకపోతే నువ్వు ఎక్కడుంటావండి? చాలా మటు మంచి చక్కటి పాటలు పాడతాం. సియోను గురించి, పెళ్లి కుమార్తె గురించి, ఎన్నెన్నో పాడుతున్నాం, మంచిగా, సంతోషం. కానీ నిజంగా ఆ స్థాయిలో మనం ఉన్నామా? ఆ స్థాయిలో ఎదుగుతున్నామా? ఆ యొక్క స్టాండర్డ్ మనకు ఉందా? మోసపోకూడదు ప్రియ సహోదరి సహోదరుడా. ఎంతగా మనను ప్రేమించిన మన ప్రభువుని, మనకు ప్రాణం పెట్టిన మన ప్రియుని ఏం చేయగలం? ఎంతగా మనం ప్రేమించగలుగుతున్నాం? ప్రియమైన బిడ్డలారా, అది చాలా ముఖ్యమైనది. ఈ అబీగయలు దావీదుని వివాహం చేసుకోవడం కొరకు ఆమె ఎలాంటి యొక్క సమర్పణను చూపిస్తుందో ఈ వాక్యం బాగా అర్థమవుతుందండి. చూడండి ఇక్కడ మనది, నేను సిద్ధముగా ఉన్నానని చెప్పి త్వరగా లేచి గార్ధం మీద ఎక్కి తన వెనుక నడుచున్న 5 పనికతులతో కూడా దావీదు పంపిన దూతల నుండి వెంబడి రాగా దావీదు ఆమెను పెళ్లి చేసుకొనెను. ప్రియ సహోదరి సహోదరులారా, బాగా అర్థం చేసుకోవాలి. ఇది సమర్పణ అంటే. ఇది ఆయన ప్రభువుగా అంగీకరించడం అంటే. అందుకని నీ రాజు, నీ ప్రభువు, నీ ప్రభువుకి ఆయన నువ్వు ఏ రీతిగా దాసురాలుగా నువ్వు అప్పగించుకుంటున్నావు? సంఘమైన మనం ఏ రీతిగా మనం అప్పగించుకుంటున్నాం? ప్రియ సహోదరి సహోదరుడా, ఇది చాలా ముఖ్యమైన విషయము, అర్థం చేసుకోవాల్సిన విషయం. ప్రియమైన బిడ్డలారా, ఈయన మనకు ప్రభులకు ప్రభు అయి ఉన్నాడు. కేవలం సంఘానికి కాదండి, సకల లోకానికి నమ్మకపోయినా కూడా ఆయన ఏమన్నాడు? ప్రభు అయి ఉన్నాడని దేవుని వాక్యం చెప్తుంది. రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము, రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 14:9వ వచనం చదువుదాం. తాను మృతులకును సజీవులకును ప్రభువై ఉండుటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికాను. ప్రభువైన యేసు క్రీస్తు కేవలము ప్రియులారా ఎవరికంట? ప్రియులారా ఏమై ఉన్నాడు? మృతులకును సజీవులకు ప్రభువై ఉన్నాడంటే ఈయన అందరికీ ప్రభువే. అందుకే యేసు అందరికీ ప్రభు. ఈ లోకంలో రాబోతున్న లోకంలో కూడా ఆయనే ప్రభు. అందుకే ప్రకటన చూస్తూ ఆయన ఎవరు? ప్రభులకు ప్రభువు, ప్రభువులకు ప్రభువు. ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. ఆయన నీకు నాకు ప్రభు అయి ఉన్నాడే. అందుకే మనం ఏం కావాలి? ఆయన ప్రభుత్వం కింద ఉండాలి. ఆయనకు దాసులుగా మన జీవితాన్ని ఏం చేయాలి? అప్పగించుకోవాలి. అందుకే దీన్ని నేర్చుకుని అందుకే అన్నాడు, నీ యొక్క తండ్రి ఇంటిని విడువు, నీ స్వజనుని తండ్రి ఇంటిని విడువు. ప్రభువుని ప్రేమించాలంటే ఏం చేయాలి చెప్తా? అందరిని విడిచిపెట్టాలండి. ఫస్ట్ స్థానం ప్రభుకి ఇవ్వాలి. అర్థమైందండి? అయ్యో మా అమ్మ అంటే ఇష్టం అండి, మా అయ్య అంటే ఇష్టం అండి, నాకు డబ్బులు అంటే ఇష్టం అండి, మా ఆస్తి అంటే ఇష్టం అండి. దీన్ని ప్రేమించి ఎవరికి కూడా ఏం కాగలరు. ప్రేమించడం అంటే అర్థం ఏంటిదండి? దేవుని కంటే అధికముగా ఎవరిని ప్రేమించడానికి వీలు లేదు.
ఫస్ట్ ప్రభు ఆజ్ఞకి ఏం చేయాలి? నువ్వు లోబడాలి. ఏ రీతిగా అయితే అపోస్తులు అన్ని విడిచిపెట్టి ప్రభుని వెంబడించారో అలాంటి యొక్క సమర్పణ అవసరం అండి. అర్థమైందండి ప్రియమైన బిడ్డారా. నాకు ప్రభు ఒక్కడుంటే చాలు, అంతే కదా. అందుకే కదా ఒక వివాహం ఏంటంటే ఒక అమ్మాయి ఏం చేయాలి? తన యొక్క ఇంటిని, తన తల్లిదండ్రులను, సహోదరులను అంతా విడిచిపెట్టి ఏం చేయాలి? భర్త వెంబడి వెళ్ళాలి. తర్వాత భర్త కలిగినవంతా ఆమెది. అక్కడికి వెళ్ళి ఏం చేయాలి? భర్త కలిగిన అన్నిటినీ వారికి వాళ్ళ యొక్క బంధువులు, ప్రియులు అందరూ ఏం చేయాలి? ప్రేమించవలసిన దైవం అది. ప్రియమైన సహోదరి సహోదర, ఇదే అసోసియేషన్ యొక్క భర్తతో ఉన్నటువంటి సంబంధము. సమర్పణ లేకపోతే ఏం చేయలేరు ప్రియం ద్వారా? ప్రభుతో ఉండలేరండి. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. కాబట్టి మన ప్రభు ఏంటంటే యేసుక్రీస్తు మృతులకును అలాగే సజీవులకు కూడా ఏమై ఉన్నాడని? ప్రభు ఉన్నాడని ఇక్కడ వాక్యం చెప్తుంది. ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయము ప్రియమైన బిల్లారా 10-11 వచనం చదువుదాం. అందుచేత పరలోకముందున్న వారిలోను గాని, భూమి మీద ఉన్నవారిలో కానీ, భూమి కింద ఉన్నవారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసు నామములో వంగునట్లు, ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుడి మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభువైనయు ఒప్పుకొన్నట్లు దేవుడు ఆయన అధికముగా హెచ్చించి ప్రతి నామము పైనామముగా ఆయన అనుగ్రహించెను. వీరికి బాగా అర్థం. ఈయన కేవలం ప్రేమ ద్వారా మనకే కాదు ప్రభు అంటే ఈయనంట ఏమంటే పరలోకం ఉన్న వాటిలో కానీ, భూమి మీద ఉన్న వాటిలో కానీ, భూమి కింద ఉన్న వాటిలో కానీ ప్రతి మోకాలు యేసు నామములో వంగి ఏం చేస్తుంది? నువ్వు మా ప్రభుడు అని ఒప్పుకునేటువంటి దినం ఒక దినం రాబోతుంది. అందరికైనా ప్రభువే. ఆ పరలోకంలో ఉన్న వాటికి, భూమి మీద ఉన్న వారికి, భూమి కింద ఉన్న వాటికి అన్నిటికీ ఏంటంట? ఆయనే ప్రభువై ఉన్నాడు. ఆయన నిన్ను కోరుకున్నాడు. అర్థమైందా? నిన్ను కోరుకున్నాడండి. ఎంతో మంది ఈ లోకంలో ఉన్నారు, గొప్ప గొప్ప వాళ్ళు, జ్ఞానవంతులు, చదువుకున్న వాళ్ళు, అందమైనటువంటి బలవంతులు, మంచి మంచి వారు ఉన్నారు, పేరు ప్రఖ్యాతి పొందే వారు. అలానే దేవుడు పిలవలేదు, కానీ దేవుడు నిన్ను నన్ను ఎన్నుకున్నాడే. దీన్ని బట్టి మనం ఎంతగానో దేవుని కృతజ్ఞంగా ఉండవలసిన వారై ఉన్నాం. ఆయనకి మనం ఏం చేయాలి? అప్పగించుకోవాల్సిన వారై ఉన్నాం. పరిపూర్ణ సమర్పణతో మనం ముందుకు సాగవలసిన వారమైన పిల్లలు. ఎందుకంటే ఆయన నిన్ను కోరుకుని, ఎందుకు? ఆయనతో పాటు కుడి వారసును కూర్చోవడానికి, నిలబడ్డానికి, నిలబడ్డానికి ప్రభు నేనేం చేస్తాడు? పిలిచాడు. దానికి నీ జీవితం ఏం కావాలి? నీవు ప్రభువును ఏం చేయాలి? యేసుక్రీస్తును ప్రభువుగా అంగీకరించాలి, పరిపూర్ణంగా అప్పగించుకోవాలి. ప్రభువుగా అంగీకరించడం ఏంటండి? పరిపూర్ణంగా ఆయన చిత్తానికి, అధికారానికి ఏం చేయాలి? అప్పగించుకోవటం. ఇటు యొక్క అప్పగింత ఎంతో అవసరమే ఉందని దేవుని వాక్యం చెబుతుంది. ఎందుకంటే ఈయన ఎవరు? ప్రియులారా, అన్నిటికీ ప్రభు ఆయనే అని దేవుని వాక్యం చెబుతుంది. అలాగే 3:8 కూడా చదువుదాం. ప్రియులారా, నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానం ఏమిటో సమస్తం నష్టముగా ఎంచుకొనుచున్నాను. ఇక్కడ పౌలు అంటున్నాడు, ఏం తెలుసా ప్రియులారా? నిత్యముగా ఏంటంట? ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క అతి శ్రేష్టమైనటువంటి యొక్క, అర్థమైందండి, నిమిత్తం ఏం చేశాడంట? ప్రియమైన బిడ్డలారా, సమస్తం నష్టముగా ఎంచుకున్నాడు ప్రభు. చూడండి, అని నష్టముగా ఎంచుకున్నాడంట. లాభకరమైనంతా నష్టముగా ఎంచుకున్నాడంట. ఇదన మనం ఏదైనా చేయాలనుకుంటే లాభాన్ని కోరుకుంటాం. ఇది చాలా మంది మేము యేసు ప్రభు బిడ్డలమండి, మేము పరిశుద్ధులమండి, లేక మేము ఎంతో ఆత్మీయులమండి అనుకుంటున్నారు. కానీ మీరు జీవితంలో ఒక కామన్ పాయింట్ ఏంటంటే, ఏ ఒక్కరికి నష్టాన్ని భరించే స్థితిలో లేరు అండి. అర్థమైందండి? ఏది నష్టమైనా సరే, అర్థమైందా? తన శరీరానికి నష్టం కలగకూడదు, తన పేరుకు నష్టం కలగకూడదు, అంటే ఎవరు చెడ్డగా మాట్లాడకూడదు, తమ ఆస్తికి నష్టం కలగకూడదు, తన యొక్క సుఖానికి నష్టం కలగకూడదు, దేనికి నష్టం కలగకూడదు. అన్ని ఏం కావాలి? లాభమే కావాలి. ప్రియమైన బిడ్డలారా, బాగా అర్థం చేసుకోవాలి. మనం అనుకోవచ్చు, నేను ఏ పాపం చేయలేదండి,
వాళ్ళలాగా నేను లేను, వాళ్ళలాగా నేను లేను, వాళ్ళలాగా నేను లేను. దీని ద్వారా మన జీవితం ఎలా ఉందంటే శాస్త్రులాగా పరిసరలాగా ఉందే తప్ప నిజమైనటువంటి ఒక సమర్పణ లేని వారముగా ఉన్న మన సంగతి మర్చిపోకూడదండి. విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. ఒక చిన్న నష్టం కూడా రాకూడదు, మన హృదయానికి చిన్న బాధ కలగకూడదు. అలా అయితే నువ్వు ఎలా పెళ్లి కుమార్తెగా ఉంటావు? నువ్వు ఎలా పెళ్లి కుమార్తెగా ఉండగలవు? ప్రియ సహోదరి సహోదరుడా, అపోస్తలుడు పౌలు అంటాడు, అంత నష్టముగా ఎంచుకున్నాను. కానీ పౌలు ఎప్పుడు కూడా నేను పెళ్లి కుమార్తెగా ఉంటానని కూడా అనలేదండి. ఆయన ఎప్పుడు కూడా చాలా మంది నేను పెళ్లి కుమార్తెనే, సియోన్ నాదే, అదే ఇదే అనుకుంటున్నారు. కానీ ప్రేమారా, పౌలు అయితే ఎప్పుడు చెప్పడం అని చూడలేదండి. అలా చివరికి కూడా అన్నాడు, నా ప్రభు సమస్త కీడుని తప్పించి నన్ను పరలోక రాజ్యములో చేర్చునని నేను నమ్ముతున్నాను అంటున్నాడు. చివరిగా తిమోతి రాసిన పత్రిక 4వ చివరి భాగం చూసినట్టయితే మాట్లాడుతుంది, నా నమ్మకం నా ప్రభు నన్ను తప్పించి సమస్త దుర్నీతిని తప్పించి నన్ను ఏం చేస్తాడు? పరలోక రాజ్యం చేరినట్టుగా చేస్తాడు అన్న విశ్వాసంతో ఏం చేస్తుంటాం, తాను ప్రభుకి అప్పగించుకున్నట్టుగా మనం చూస్తాం. కాబట్టి ప్రియమైన బిల్లారా, మనం ఏం కేవలం ప్రియమైన బిల్లారా ఏం చేయాలి? నష్టముగా ఎంచుకోవాలి, అన్ని విడిచిపెట్టాలి. అప్పుడే అసోసియేషన్ శిష్యుడుగా శిష్యురాలుగా పెళ్లికి మాత్రం ఉండగలవు. అప్పుడు నిజమైన నీ దాసురాలుగా నువ్వు అప్పుడే నిజముగా నీవు ఆయన దాసురాలవుగా, అలాగే ఆయన చేత నువ్వు ఎన్నుకొనబడినవాడుగా ప్రేమారా ఉండగలవు. నీవు కోరుకున్న దేవుని ద్వారా లేదా ప్రభు ద్వారా కోరుకున్న దానివిగా ఉంటావు. ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. కాబట్టి ఎప్పుడు కూడా ఏం చేయగలరు? మర్చిపోకూడదు ప్రియ సహోదరి సహోదరుడు. అందుకే ప్రియమైన బిల్లారా, ఇక్కడ వాక్యం చెప్తే ఏంటంట, నష్టం గెలుచుకోవాలంట. చూడు, యేసు ఒక మాట ఉన్నాడు. చూడండి, ఆ మాట చదివిన తర్వాత నేను ముగించుకోనుకుంటున్నాను ఈ అంశము. 13-14 యోహాను సువార్త 13వ అధ్యాయం 14వ వచనం. 13వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి ప్రభువును బోధకుడైన నేను మీ పాదములు కడిగినట్లా మీరు ఒకరి పాదములు ఒకరు కడగవలసినదే. యేసు ప్రభు అంటున్నాడు, నేను ప్రభువుని, ఆయన నేనేం చేయాలి? ఎంతో తగ్గించుకొని మీ మాదిరి చూపించాను, మీరు కూడా ఏం చేయండి? మిమ్మల్ని తగ్గించుకొని మాదిరి చూపించవలసిన వారై ఉన్నారు అన్నాడు. కాబట్టి మనం కూడా ఏం చేయాలి? వాడి తగ్గింపు, దీన మనసు కలిగి మనం ఎవరు? దాసులముగా ప్రియులారా సంపూర్ణ సమర్పణతో ఏం చేద్దాం? ప్రభు పాదాలు కడిగే వారం కొందాం, ప్రభు సేవ చేసే వరకు ఉంటాం, ప్రభు నమ్మిన వారికి సేవ చేసే వరకు ఉంటాం. ఎందుకంటే ఆయనే సేవ చేశాడు ఇక్కడ ఈ లోకంలో. నువ్వు కూడా ఏం చేయాలి? సేవ చేయవలసిన వారిని. కింద అంటున్నాడు, నన్ను హింసిస్తే వారు మిమ్మల్ని కూడా హింసిస్తారు, నన్ను తిడితే మిమ్మల్ని కూడా తిడతారు, నన్ను అవమానపరిస్తే మిమ్మల్ని కూడా అవమానపరుస్తారు. ఎందుకంటే యజమానుడే, ప్రభువే నిందలు, అవమానాలు, దుఃఖము, బాధ, వేదన భరించినప్పుడు మనమెవరము? కేవలం దాసులము. ఆయనను కోరుకున్నాడు. కాబట్టి ప్రియుడా, మనం కూడా ఆ రీతి సేవ చేసే వారం ఉంటేనే మనమవుతాం. మన ఆయన ముందు నిలబడగలం. ఇదే ఆయనకు కావాల్సిన అసలు సౌందర్యం. తర్వాత అంటాడు కదా, దేవుడు రాకలాగి వచ్చేవారు నేర్చుకున్నాను నీ సౌందర్యం గురించి. నీ సౌందర్యం కోరుకున్నవాడు ఏ టైం చూసిన సౌందర్యం అండి. ఈ లోకరీతి నువ్వు అందమైన దానివని కాదు, ఈ లోకరీతి మంచి దానివని కాదు. ఆయన నీ అందాన్ని చూశాడు. ఏ టైం చూసిన అందం, దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ప్రియ సహోదరి, దాన్ని మనం అర్థం చేసుకోవాలి. అవును, యేసే నన్ను దేంట్లో నేను కోరుకున్నాడు. ఈ రీతిగా మనం ఏం చేయాలి? మనం ఏం చేయాలి? ఆయనకి ఇష్టకరంగా ఉండాలి. మనసుగా వారం అంటే ఆయన మనకు కోరుకున్నాడు. కాబట్టి మనం ఏం కావాలి? ఆయనకి దాసురాలు అవ్వాలి, ఆయనకి ఇష్టాలు అవ్వాలి. ఆయనలాగా మనం ఏం కావాలి? ఆయన నడిచే మార్గం నడపాలి. ఆయన గుణలక్షలు కలిగిన వారు ఉండాలి. అప్పుడు ఏమవుతాం? మనము ఏమవుతాం?
ఆయన ముందు నిలబడగలం. అది నిలబడడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ సిద్ధపాటు చేయాలని మనం ప్రార్థిద్దాం, అప్పగించుకోండి. కాబట్టి మన జీవితంలో నిజమైన సమర్పణకు వద్దాం. ఆయన యజమానుడు, ఆయన ప్రభు అయితే మనం ఏం కావాలి? ఆయన దాసులం అవ్వాలి. ఆయన దాసులం అవ్వాలి. ఏ రీతిగా అక్కడ ప్రేమ ద్వారా, ఆ యొక్క ఎవరంటే ప్రేమ ద్వారా అభిగేయాలు, నీ దాసులైన నేను నీ సేవకుల పాదాలు కడగటానికి ఇంకా ఆయన సిద్ధపడి ఉన్నాను. నీకే కాదు, నీ వాళ్ళకి అందరికీ ఏం చేస్తాను, నేను పని చేస్తాను. ఆ రీతిగా మనం ఏం చెప్తా తగ్గించుకోవాలి ప్రేమ ద్వారా. అలాగే శార ఏ రీతిగా అయితే తన భర్తను యజమానుడని తన అందుకే యజమానుడు బయలుదేరి ఎంబడే వచ్చేసిందండి. విన్నారండి? అబ్రాహాముతోనే మాట్లాడే దేవుడు, శారాతో ఎప్పుడు మాట్లాడలే. అర్థమైందండి? అబ్రాహాం ఇదో దేవుడు చెప్తున్నాడు ఇలా వెళ్దాం అనగానే ఏం చేసి బయలుదేరిందండి. ఇది దేవుడు మాట్లాడుతున్నాడు నీతో. నేను ఏ రీతిగా బయలుదేరుతున్నాను? దేవుని స్వరం ఏ రీతిగా బయలుదేరుతావు? ప్రియమైన పిల్లలు, విషయం బాగా అర్థం చేసుకోవాలి. ఆ రీతిగా జీవితాంతం వెంబడించిందండి. అబ్రాహాం ఎక్కడికి వెళ్తే, ఏ రీతిగా ఉంటే, ఏం చెప్తే పరిపూర్ణంగా లోపడి నడిచాడు మనం చూస్తాం. అందుకే అబ్రాహాము ఆమె చనిపోయినప్పుడు ఏం చేస్తాడు? ఏడుస్తున్నాడు, భయంకర కన్నీరు కారుస్తున్నాడు. కారణం ఏంటంటే నేను చెప్పిన మాట ఎన్నడూ జవదాటకుండా ఏం చేసిందండి, ఇంతకాలం వెంబడి నాతో పాటు వచ్చింది, నాతో వచ్చింది, నన్ను విడిచిపెట్టిందని ఎంతో బాధపడతాడు. వేసావు. ఆ రీతిగా మనం కూడా సంపూర్ణ విధేయులుగా ప్రభువును చూస్తూ, ప్రభు మనకి బోధించే రీతిగా, ప్రభు మనను నడిపించి ఆయన చూపించే దారిలో ఏం చేయాలి? మనం ప్రయాణం చేసి మనం చేరవలసిన గమ్యస్థానం చేరుతాం. ఆయన నిలబడదని సిద్ధపడతాం. అది కృప సన్నిధి మనకు తోడుకొని నడిపించాలని మనం మన ప్రభుకి అప్పగించుకున్నాం. ప్రభు ఈ వాక్యం జీవించిన దాకా కళ్ళు మూసుకొని ప్రారంభం చేసుకున్నాం. దేవుని వాక్యం ప్రియ సహోదరి సహోదరుడు, ఆయన మన ప్రభు అయి ఉన్నాడు, మన ఏలిన వాడై ఉన్నాడు, మన ఆయన దాసులమై ఉన్నాం. అందుకే నా యజమానుడా, నా ఏలిన వాడా, నేను కూడా నీ దాసురాలుగా నీ పని చేయడానికి, నీ పాద సేవ చేయటానికి నన్ను అప్పగించుకొచ్చున్నాను ప్రభు. నువ్వే ప్రభువై ఉండి ఎన్నో హింసలు, బాధలు, అవమానాలు పొందావు. నిన్ను ఎంతగానో మా కొరకు అప్పగించుకున్నావు. మరి నేను కూడా అట్లా ఉండటానికి నీ జీవితాన్ని, నా జీవితాన్ని అప్పగించుకుంటున్నాను. పౌలుతో అంతా నష్టపరుచుకున్నట్టుగా నా జీవితంలో నష్టపరచుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఏది విడిచిపెట్టుకోవాలో విడిచిపెట్టుకోవాలి. నీ పాద సేవ చేయడానికి, దాసురాలుగా ఉండటానికి అప్పగించుకుందాం ప్రభు. కొంచెం నడిపించమని అప్పగించుకున్నాం. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధమైన దైవమా, జీవముల దైవమానికి స్తోత్రం. ప్రభా, నీవు మా ప్రభుడై ఉన్నావు, మేము దాసులమై ఉన్నామయ్యా. నిజముగా ప్రభా, హృదయపూర్వకంగా మా జీవితాన్ని అప్పగించుకుంటున్నాం. శార ఏ రీతిగా యజమానుడని ప్రభు తన యజమానుడైన భర్తకి ప్రభా లోబడి ఏ రీతిగా తనతో జీవితం అంతా కూడా ప్రభు నడిచిందో, ప్రయాణం అంతా తోడై ఉందో ప్రభు. ఆ యొక్క మేము కూడా ఈ లోకంలో నీవు మా యొక్క ప్రభుడుగా, మా ఏలిన వాడుగా, మేము నేను నీతో భార్యలముగా మా జీవితాన్ని అప్పగించుకుంటున్నామయ్యా. మమ్మల్ని ఎవరిని నడిపించండి, నీ స్వరం వినిపించి నువ్వు చెప్పిన మార్గం నడిపించేటప్పుడు ఈ లోకం మా జీవితం కంప్లీట్ సాయం అలా సంఘం అంతా కూడా అడిగి సిద్ధపడి ప్రభు చెప్పించి అయిపోతుంది. ఈ వాక్యం తర్వాత వినబోతున్న ప్రతి ఒక్కరికి కూడా అడిగి సిద్ధపడితే మేము తెచ్చుకోమని జీవించండి. ఏ సమర్పిస్తాం మా యజమానికి నువ్వు నడిపించండి. మా జీవితాన్ని మరోసారి నీకు అప్పగించు. దానికంటే మీరే పనులు నడిపించాలని ఏసునాడు పాసనం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారైన యేసుక్రీస్తు ప్రభువు పరిశుద్ధాత్మ అన్వ సహవాసం ఇప్పుడు మనందరం ఒక సకల పరిశుద్ధులు కూడా ఆయన రాకపోయిన తోడే నడిపించింది కాక. ఆమేన్, ఆమేన్. అందరికి కూడా యేసుకృష్ణ ప్రేస్ ద లార్డ్.